వైరల్ అవుతున్నాయి వీడియోస్ కూడా, లైవ్ డిస్కషన్స్ కూడా చూసానమ్మా. వైష్ణవి ఎంత బాగుంది అంటే అమ్మాయి చక్కగా, ఎంత చక్కగా ఉందో. కానీ చదువుకోవాల్సిన వయసులో ఆడుకొని తల్లిదండ్రుల సమక్షంలో పెరగాల్సిన అమ్మాయిలు ఈ ప్రేమలు అనుకొని, ప్రేమలు ఎవరినో నమ్మడము. అసలు వాడిని చూస్తే ఎట్లున్నాడు, దొంగకోలు పట్టేటోళ్ళలాగా ఉన్నాడు వాడు దీనికి నచ్చాడు. నేను అనేది ఏంటి అంటే, వాడు ఏం చెప్తాడు, నాకు ఈమె లేకపోతే చనిపోతానని ఫైజన్ కూడా తీసుకుంటాడు. ఇప్పుడు అమ్మాయిల ముందే కనెక్ట్ అయిపోతుంటారు. 16 ఏళ్ళకి ఎమోషనల్గా అయిపోతుంది. అది ప్రేమ కాదు గౌతమ్, అది ప్రేమ అలా ఉండదు. ప్రేమ పడుకోవడం కాదు, ఒక బాధ్యత. ప్రతి విషయం నిన్న అమ్మాయి క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే చాలా బాధాకరం. వాడు ఏం చెప్తున్నాడు ఇప్పుడు, ఇంకొక అమ్మాయి ఉంది నాకు, మా అమ్మాయి నేను మాట్లాడకపోతే ఉండలేదంటాడు. అలాంటిది కఠినంగా శిక్షించాలి, కానీ మన దగ్గర శిక్షలు లేవు. చూస్తున్నాం కదా ఇప్పుడు మన భారతదేశంలో దౌర్భాగ్యం ఏంటంటే, వాడు ఎవరిని చంపినా, ఎంతమందిని చంపినా, ఏది చేసినా, ఎన్ని ఏదో పనులు చేసినా కూడా వాడి మీద కేసులు అనేది పెద్దగా ప్రభావం లేదు. కాబట్టి రోజుకొకటి ఈ రకంగా చేస్తున్నాడు. ఇప్పుడు 16 ఏళ్ళకి ఆమెకు ఏం తెలుసు అని, అసలు మైనర్ బాలిక 16 ఏళ్ళకి ప్రేమించడము, 17 ఏళ్ళకి పెళ్లి చేసుకోవడం, 18 ఏళ్ళకి చనిపోవడం, అందులో ఒక నిండు గర్భిణి. ఆ విషయంలో చాలా దుర్మార్గం వాడు చంపడము. వాడిని ఎన్కౌంటర్ చేయాలి. ఎందుకంటే ఆ అమ్మాయిని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఇది మొత్తం సోషల్ మీడియా ప్రభావము. యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయడము, ఇన్స్టాగ్రామ్లో పొద్దున్న లేస్తే పళ్ళు దోమినప్పటి నుంచి మొదలు పెడితే లేచినప్పటి నుంచి కూర్చోవడం, పడుకోవడం, లేవడం, ఇది ఒక దినచర్య అయిపోయింది.